అబ్బబ్బా! ఈ సోరకాయ కోడిగుడ్డు పులుసుందబ్బా! అసలు మామూలుగా లేదు. టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. సోరకాయ పులుసు తిని ఉంటారు. కోడిగుడ్డు పులుసు తిని ఉంటారు. కానీ ఇలా 2 కలిపి చేసిన పులుసు తినుండరు కదబ్బా! కానీ ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారబ్బా! నా స్టైల్‌లో ఈజీ అండ్ టేస్టీగా ఈ సోరకాయ కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో చూసేయండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని సోరకాయ ముక్కలు, అలాగే జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఆయిల్‌లో కాసేపు మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్‌లో 2 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్, 2 టమాటోస్ వేసి పేస్ట్ లా చేసుకొని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా కారం, ఉప్పు వేసి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలాక చింతపండు పులుసును పోసుకోవాలి. పులుసు బాగా మసులుతున్నప్పుడు ఉడికించిన కోడిగుడ్లు వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి, జీలకర్ర, మెంతుల పొడి వేసుకుంటే టేస్ట్ అద్దిరిపోతుంది. లాస్ట్ లో కొత్తిమీర వేసేసుకుంటే వేడి వేడిగా సోరకాయ కోడిగుడ్డు పులుసు రెడీ. అన్నంలో ఈ సోరకాయ కోడిగుడ్డు పులుసు వేసుకొని తింటే భలే ఉంటుందబ్బా. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేసుకోండి అబ్బా.